అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ జరగనుంది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్స్ పై విచారించనుంది కోర్టు. సిబిఐ విచారణ నిలిపివేయాలంటూ గతంలో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ వేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తప్పుపడుతూ కోర్టుకు వెళ్లారు ఇద్దరు నేతలు. మాజీ సెక్రటరీ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించనుంది హైకోర్టు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఇవాల్టి వరకు స్టే విధించింది హైకోర్టు. సిటీ బస్ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్లు నాంపల్లి నుంచి అసెంబ్లీ స్టాఫ్ వరకు ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు. ఇటీవల సిటీ బస్ ఛార్జీలు పెంచడంతో బీఆర్ఎస్ దానిపై పోరాటం చేస్తోంది. మహిళలకు ఉచితంగా ఇచ్చి పురుషులపై ఏమో భారం మోపుతున్నారన్నారు నేతలు. కుటుంబాలపై ఆర్టీసీ భారం మోపిందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో హైదరాబాద్ జిల్లా మొత్తం ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ఈ ఉప ఎన్నికలను 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్ లో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో అధికారులు అటు పోలీసులు అలర్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించే పనిలో ఉన్నామని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. 42% రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ రోజు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్స్ తో సమావేశం కానున్నారు రేవంత్. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది. ఉప ఎన్నిక రేసులో బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి ఉన్నారు. బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై తమ పార్టీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేయనుంది బీజేపీ త్రిసభ్య కమిటీ. సీనియర్ నేతలు, డివిజన్ అధ్యక్షులతో పాటు కార్పొరేటర్ల అభిప్రాయాల్ని తీసుకోనుంది. ఈరోజు సాయంత్రం అధిష్టానానికి నివేదిక పంపనుంది కమిటీ. రేపు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఉప ఎన్నిక రేసులో దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, విజయ, పద్మలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో సమావేశం కానున్నారు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు దిశానిర్దేశం చేయనున్నారు మాజీ సీఎం జగన్. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు. ఎల్లుండి అనకాపల్లిలో పర్యటించే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ని సందర్శిస్తారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసు నిందితులను కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. తట్టా సురేంద్రనాయుడుతో పాటు అరెస్ట్ అయిన 10 మందిని కస్టడీ కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారించనుంది మదనపల్లి కోర్టు. మరోవైపు బెల్ షాపులపై కొనసాగుతున్నాయి దాడులు. సస్పెండ్ అయిన తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నకిలీ మద్యం కేసులో ఏపీలో తనిఖీలు చేసేందుకు సిద్ధమైన ఎక్సైజ్ శాఖ ములకల చెరువు నుండి ఇబ్రహీంపట్నం వరకు నకిలీ మద్యం మూలాలు విస్తరించి ఉండడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. A1 జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావును విచారిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ఇవాళ జగన్మోహన్ రావును కోర్టులో హాజరుపరచనున్నారు ఎక్సైజ్ అధికారులు. జనార్దన్ రావు నకిలీ మద్యాన్ని ఎవరికైనా సప్లై చేశాడా, ఎక్కడెక్కడ అమ్మారు, ఏఎన్ఆర్ బార్లోని విక్రయించారా అనే కోణంలో కొనసాగుతోంది విచారణ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేఏ పాల్ వేసిన పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది. ఇవాళ హైకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చే బెనిఫిట్స్ రద్దు చేయాలని కోరుతున్నారు కేఏ పాల్. కడప జిల్లా గండికోట మైనర్ బాలిక హత్య కేసులో అనుమానితులకు ఇవాల్టి నుండి పాలిగ్రాఫ్ టెస్ట్ జరగనుంది. పాలిగ్రాఫ్ పరీక్షల కోసం అనుమానితులను హైదరాబాద్ FCL ల్యాబ్ కు తీసుకువెళ్లారు పోలీసులు. అనుమానితుల్లో మైనర్ బాలిక సోదరులు కొండయ్య, సురేంద్ర, బాలిక స్నేహితుడు లోకేష్ ఉన్నారు. పాలిగ్రాఫ్ టెస్ట్ నివేదిక ఆధారంగా వేగవంతం కానుంది దర్యాప్తు. జూలై 14న లోకేష్ తో గండికోటకు వెళ్లిన మైనర్ బాలిక అదే రోజు హత్యకు గురైంది. బాధిత కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నారావారిపల్లెకు వెళ్లారు సీఎం చంద్రబాబు దంపతులు. నారా రామ్మూర్తి నాయుడు 11 మాసాల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే నారావారిపల్లెకి చేరుకున్నారు నారా లోకేష్ దంపతులు. సంస్మరణ కార్యక్రమం తర్వాత తిరిగి మధ్యాహ్నం 3:30కి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి. సమాజానికి అవసరమైన విద్య, వైద్య రంగాల్లో సేవలు అందించడానికి మై హోమ్ గ్రూప్ సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు ఆ సంస్థ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు. త్వరలో ముచ్చింతల్లో 250 పడకల హాస్పిటల్ ప్రారంభిస్తామని తెలిపారు. ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో రోటరీ క్లబ్, రోజ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆలంబన అనాథ పిల్లల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా జూపల్లి జగపతిరావు పాల్గొన్నారు.
ముచ్చింతల్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న 22 సింగిల్ పేరెంట్స్ పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చెక్లను అందించారు. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్లకి వర్షం పడనుంది. ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలో కూడా వానలు కురవనున్నాయి. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది. నాగర్ కర్నూలు, నారాయణపేటలో వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు తెలంగాణలో 9 జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షంతో భైంసా డివిజన్ అతలాకుతలమైంది. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి భారీ వర్షాలు. కల్లాల్లో ఆరబెట్టిన సోయాబీన్ పంట వర్షానికి తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటిపాలైపోవడంతో ఆందోళనలో ఉన్నాడు అన్నదాత. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి అక్కడ. భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 2 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్ల నీటిని దిగువ పొందుతున్నారు అధికారులు. మరోవైపు రంగారావు పల్సికర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో గుండెగాం, మహాగాం గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తుంగభద్ర డ్యాంకి వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాంకి ఇన్ఫ్లో 11,000 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 12,000 క్యూసెక్లు ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1626 అడుగులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 80 టీఎంసీలు ఉంది. కర్నూలు జిల్లా సుంకేశ్ల డ్యాంకు కొనసాగుతోంది. వరద నీరు ఇన్ఫ్లో 9,000 క్యూసెక్లు వచ్చి చేరుతుండగా 3 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 1.2 టీఎంసీలుగా ప్రస్తుతం నీటి నిల్వ 1.1 టీఎంసీలుగా ఉంది. కేసీ కెనాల్కు 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు వరద ఉధృతి పెరగడంతో 16 గేట్లు ఎత్తేశారు. డ్యాంకి 132,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. అవుట్ఫ్లో 148,000 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 318 మీటర్లకు నీరు చేరింది. నీటి నిల్వ 9 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్ల నుండి మొత్తం 156,000 క్యూసెక్ల నీరు వస్తోంది. 2 గేట్లు ఎత్తి 122,000 క్యూసెక్ల నీటిని దిగువ పొందుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 885 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా అంతే మొత్తంలో నీరుంది. రికార్డులు తిరగరాసింది శ్రీశైలం రిజర్వాయర్. ఈ సీజన్లో అత్యధికంగా నీటిని విడుదల చేసింది. శ్రీశైలం నుంచి సాగర్కి ఇప్పటిదాకా 1,578 టీఎంసీలు విడుదలయ్యాయి. కృష్ణా, తుంగభద్ర, హంద్రీ నివాదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కి ఇప్పటిదాకా 2,105 టీఎంసీల వరద ప్రవాహం వచ్చింది. మరో 100 టీఎంసీల వరకు వరద రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. డ్యాంకు ఇన్ఫ్లో 122,000 క్యూసెక్కులు ఉండగా 120,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 306 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్కి వరద నీరు పోటెత్తింది. ఇన్ఫ్లో 135,000 క్యూసెక్కులు ఉండగా 34 గేట్లు ఎత్తి 126,000 క్యూసెక్కుల్ని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,090 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 80 టీఎంసీలుగా ఉంది. అల్లూరు జిల్లా మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర గిరిజనులు నిరసన తెలిపారు. ఈ వ్యూ పాయింట్ పై ఎకో టూరిజం నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గిరిజన కుటుంబాలు ఎకో టూరిజం వద్దు, స్వయం ఉపాధి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అరకు అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమ స్వయం ఉపాధిని దెబ్బతీయాలని చూస్తే వ్యూ పాయింట్ కు పర్యాటకులను రానిచ్చేది లేదంటున్నారు గిరిజనులు. ఉత్తరాంధ్ర కొంగు బంగారమ్మ పైడి తల్లి అమ్మవారి సిరిమానం సంబరాలు మొదలయ్యాయి. సిరిమానం అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. 3 లాంతర్ల దగ్గరున్న చదురు గుడి నుంచి కోట దాకా 3 సార్లు సంచరించనుంది సిరిమానం. సిరిమాన్ని అధిరోహించనున్నారు ఆలయ ప్రధాన పూజారి వెంకట్రావు. సంప్రదాయబద్ధంగా కోట బుర్జుపై నుంచి సిరిమాన్ని దర్శించనున్నారు గజపతి రాజుల వారసులు అశోక గజపతి రాజు. సిరిమాను సంబరాల్లో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి, కుమ్మడి సంధ్యారాణి కొండపల్లి పాల్గొంటారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మంత్రి ఆనం.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి ఆండాల అమ్మవార్లను పరిణయమాడారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూసేందుకు భక్తులు తరలివచ్చారు. దేవదేవుడైన స్వామి అమ్మవార్లకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఈఓ మూర్తి, ఆలయ అనువంశిక ధర్మకర్తలు పట్టు వస్త్రాలను సమర్పించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో పర్యటిస్తున్నారు కలెక్టర్ తమీం అన్సారియా. నిన్న ఒక మహిళ మృతితో ప్రజలు భయపడుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. పారిశుద్ధ్యం, తాగునీటిపై మరింతగా దృష్టి సారించారు అధికారులు. స్థానికులతోనూ మాట్లాడారు కలెక్టర్. వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. బాణగంగమ్మ ఆలయం వరకు భక్తుల క్యూలైన్ ఉంది. నిన్న శ్రీవారిని 76,773 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,16,00,000 రూపాయలు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఓటర్ కార్డులు పంపిణీ చేశారు నవీన్ యాదవ్. ఓటర్లను ప్రలోభానికి గురి చేశారంటూ ఫిర్యాదు చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి. నవీన్ యాదవ్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు మథురా నగర్ పోలీసులు. విజయనగరం జిల్లా రాజా మండలం పొగిరిలో గౌరీ పౌర్ణమి సంబరాలు ఘనంగా జరిగాయి. గౌరీ పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామస్తులు. గౌరీ పౌర్ణమి రోజు పంట పొలం నుంచి వరినారు, గౌరమ్మను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పండుగ సందర్భంగా ఆనందంగా నృత్యాలు చేశారు మహిళలు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వాల్ ప్రాజెక్ట్ SSMB 29. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే ఇందులో డాన్సులు, పాటలకు పెద్దగా స్కోప్ ఉండదని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ ఇందులో మహేష్, ప్రియాంక చోప్రాపై అద్దిరిపోయే ఫోక్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. రాజు సుందరం ఈ పాటకి కొరియోగ్రఫీ చేయబోతున్నారు. సమంత చాలా రోజులుగా సినిమాలు చేయడం లేదు. తెలుగులో అయితే 2 ఏళ్ల కింద నటించిన ఖుషి చివరి సినిమా. ఆ తర్వాత సుభన్ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. సింబు హీరోగా వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.